హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు వీకెండ్ చాలా హడావుడిగా ముగిసింది. అయితే ఈరోజు వీకెండ్ కదా, మార్కెట్ గురించి ఎక్కువ మాట్లాడడానికి లేదు. అయినా మాట్లాడతాను, మార్కెట్ గురించి కొద్దిగా మాట్లాడతాను, నో డౌట్. బట్ దానికంటే ముందు ఏంటంటే ఒక చిన్న కాన్సెప్టు, ఫోమో. చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది ఫోమో అనే కాన్సెప్ట్ మీద ఉపన్యాసం ఇస్తాను. అయితే ఉపన్యాసం సాధ్యమైనంత క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇది పిన్నలకు మాత్రమే, అంటే పిల్లలకు లేదా పిన్నలకు మాత్రమే. మేము మా చిన్నతనంలో ఏ సర్టిఫికేట్ సినిమాలు ఉండేవి, పెద్దలకు మాత్రమే అని ఉండేవి. కానీ అందులో పిల్లలు ఎక్కువ మంది చూసేవాళ్ళు, యంగ్ పీపుల్. పెద్దలకు మాత్రమే ఏ సర్టిఫికెట్. అలాగే ఇప్పుడు అట్లా కాకుండా మామూలుగా ఏంటంటే ఈ పిల్లలకు మాత్రమే. పిల్లలంటే యంగ్ ఇన్వెస్టర్స్, వయసులో యంగ్ అని కాదు, స్టాక్ మార్కెట్ విధి విధానాల గురించి అంతగా తెలియని వారు, స్టాక్ మార్కెట్ మీద అంత అవగాహన లేని వారు. అంటే సీనియర్స్కి అవసరం లేదు ఈ టాపిక్. సీనియర్స్ చూడక్కర్లేదు, దీని గురించి వినక్కర్లేదు. జూనియర్సు, ఒక 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అంతకన్నా తక్కువ స్టాక్ మార్కెట్తో పరిచయం ఉన్నవారు, వాళ్ళు చూడవచ్చు. ఏంటంటే ఫోమో చూసారా, FOMO, ఫోమో. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఏంటండి? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే కాన్సెప్ట్ అనేది ఇట్ రూల్స్ ది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇది చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది మీకు విశేషం ఏంటంటే ట్రేడర్స్లోనూ ఉంటుంది, ఇన్వెస్టర్స్లోనూ ఉంటుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే సింపుల్గా ఏంటంటే, అయ్యయ్యో అది కొనాల్సింది కొనలేకపోయాను, చూడు ఎంత పెరిగిపోయిందో. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అయ్యయ్యో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొందాం చూద్దాం అనుకుంటుంటే అలా పెరిగి ఇంకా పెరిగి ఆఖరికి 2000కి వచ్చేసింది. 1200 దగ్గర అనుకున్నాను, 1000 రూపాయల దగ్గరకు అనుకున్నాను, లేదా 950కి వచ్చింది. అప్పుడు చూసి అంటే పర్టికులర్ స్టాకు లేదా స్టాక్స్, ఇదిగో ఇది తక్కువగా ఉంది, అది తక్కువగా ఉంది, కొంటే బాగున్నా, కొనాలా, కొంటే ఎలా ఉంటుంది, అమ్మో వద్దులే, సరే చూద్దాంలే, ఇట్లా అనుకుంటూ ఉండగా ఈలోగా అది పెరిగిపోతూ బీపీ తెచ్చిపెడుతుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండటం వల్ల నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకొక షేరు, స్టాకు లేదా దాని విషయంలో అయితే అమ్మో ఇంతకుముందు పాత రోజులు గుర్తుకొస్తాయి. ఫలానా షేరు అలా మిస్ అయిపోయాను, తర్వాత ఫలానా షేర్ మిస్ అయిపోయాను, చూడు ఇప్పుడు ఇది కూడా వదిలేస్తే మిస్ అయిపోతే ఇంక ఫినిష్, ఇది కూడా అలాగే వెళ్ళిపోతుందేమో, లెట్ మీ బై. అట్లాగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఇంకా ఇది దొరకదేమో, అందదేమో, నవ్ ఆర్ నెవర్, కొనేయాలి ఏమైనా సార్ అని చెప్పి కంగారుగా తొందరపడి అన్న పదం వాడక్కర్లేదు, కంగారుగా గబగబా వెళ్ళిపోయి కొనేయటం. నార్మల్గా ఏంటంటే ముందు నుంచి మామూలుగా చూస్తూ కొంచెం బాగా పెరిగాక అక్కడ కొనటం. జనరల్గా ఏం జరుగుతుందంటే మనం కొనే టయానికి అది ఆల్మోస్ట్ పీక్లో ఉంటుంది లేదా నియర్ పీక్లో ఉంటుంది. ఆ తర్వాత తగ్గుతుంది. అయ్యో అనవసరంగా తొందరపడ్డానే, కంగారు పడ్డాను, అంత అవసరం లేదే కానీ నేను అనవసరంగా కంగారు పడ్డాను. ఓకే అండి, అనవసరంగా కంగారు పడ్డాను, అంత అవసరం లేదు, అదనమాట. అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పర్వాలేదు, ఒక 80% లెవెల్లో ఎంటర్ అయ్యాము, అది ఇంకో 20% పెరిగేటప్పటికి 100 అయ్యేటప్పటికి అమ్మయ్య కనీసం అందుకోగలిగాను, ఐ వాజ్ ఏబుల్ టు క్యాచ్ ఇట్, లేకపోతే మిస్ అయి ఉండేవాడిని.
ఇది జరిగేది. దిస్ ఈజ్ కాల్డ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అది నేను మిస్ అయిపోతానేమో, మిస్ అయిపోయిన తర్వాత అది పెరిగిపోతుందేమో, అది అందదేమో అని ఎగబడి మొత్తానికి చేజెక్కించుకోవడం, అంటే కొనుక్కోవడం. ఈ కాన్సెప్ట్ని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వినే ఉంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్కి సిమిలర్గా ఎట్లా అంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై. వన్స్ బిటెన్ ట్వైస్ షై. ఒకసారి దెబ్బతిన్నవాడు బాగా మనసులో నాటుకుపోతుంది, సబ్కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోతుంది చెప్పాలంటే. ఆ తర్వాత ఏంటంటే అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు అలర్ట్ అయిపోతాడు. మైండ్ అలర్ట్ చేసేస్తుంది, మైండ్కి ఆ కెపాసిటీ ఉంది. చూసా, లాస్ట్ టైం ఒకసారి అలా మిస్ అయ్యావు, ఇప్పుడు చూడు అంటే ఈసారి కూడా మిస్ అవుతామో చూడు అనే ఈ సంకేతాలు ఇచ్చేస్తుంది బ్రెయిన్. లేదు మిస్ అయిపోతే అలాగే మిస్ అయ్యాను నిజమే, ఇది మళ్ళీ మిస్ అవ్వకూడదు అనుకుని కొనటం. అయితే కొంటే ఏమవుతుంది? దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఆ కొన్న తర్వాత కూడా పెరగచ్చు, లేదా కొన్న తర్వాత తగ్గొచ్చు. బట్ హై ప్రాబబిలిటీ ఏంటంటే కొన్న తర్వాత అలా కంగారు పడి వెళ్ళిపోయి ఆవేశపడి కొనుక్కున్న తర్వాత తగ్గటం. ట్రేడింగ్లో కూడా జరుగుతుంది. ఇమోషనల్ బయింగ్ అంటారు ఒక్కోసారి. ట్రేడింగ్లో వాడతారు సైకలాజికల్ ఆర్ ఇమోషనల్ బయింగ్. మీకు ఇమోషన్ ఒకటి, రేషన్ ఒకటి. రేషనల్ అండ్ ఇమోషనల్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. రేషనల్ అండ్ ఇమోషనల్, ముఖ్యంగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎట్లా ఉండాలంటే రేషనల్గా ఎక్కువ ఉండాలి, తక్కువ ఇమోషనల్గా ఉండాలి. అందుకే రోబోలాగా ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు ట్రేడింగ్లో. ఎక్కువ ఇమోషనల్గా ఉండేవాళ్ళు వాళ్ళు పనికిరారు ట్రేడింగ్ అని. ట్రేడింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఇన్వెస్ట్మెంట్ అంత ఈజీ కాదు. ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ స్కిల్ అక్కర్లేదు. బై అండ్ ఫర్గెట్. కొంచెం కొనుక్కునేటప్పుడు 1-4 సార్లు చూసుకుని ఆలోచించుకుని కాస్త అర్థం చేసుకుని కొనుక్కోవటం అంతే. తర్వాత ఇంకా పెద్ద ఏముండదు, పెద్ద పని ఉండదు. అంతగా నచ్చకపోతే ఎప్పుడైనా కావాలంటే తీసేయటం, బయటకు వచ్చేయటం, లేకపోతే పోతుంది, లాస్ వస్తుంది, అంతే కదా. కానీ ట్రేడింగ్ అలా కాదు. డే టు డే చాలా అలర్ట్గా ఉండాలి, ఇమోషన్స్కి దూరంగా ఉండాలి, సైకలాజికల్ లేదా ఇమోషనల్ దీనికి వెళ్ళకూడదు, ఫ్రెంజీగా కంగారు పడిపోకూడదు, బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేయగలగాలి. చాలా 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 గుణాలు సుగుణాలు కావాలి దానికి. ట్రేడింగ్ గురించి ఎందుకులేండి ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పడం, కానీ ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ డిఫరెంట్. కానీ హ్యూమన్ కదా, హ్యూమన్ వీక్నెస్ ఏంటంటే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ ఇమోషన్స్. రేషనల్గా ఉండడానికి కాదు, రేషనల్గా తక్కువగా ఉంటాడు. అవసరం అప్పుడు నేను రేషనల్గా ఉండాలి. ఇప్పుడు నేను పార్టీకి వెళ్తున్నాను, ఫంక్షన్కి వెళ్తున్నాను, డ్రెస్సు నీట్గా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటాం. అలర్ట్గా ఉండి చక్కగా డ్రెస్ చేసుకుని చక్కగా అంతా టిప్ టాప్గా చేసుకుని వెళ్తాం. పుట్టప్పుడు ఎలా ఉంటాం? నార్మల్గా ఏం పట్టించుకోం. ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడ ఎవరికి అర్థం కానీ ఎవరికి తెలియని ప్రదేశం ఎవరు ఉండని చోట అట్లా ఉన్నప్పుడు అంత అలర్ట్గా ఉంటాము. మరి నేను టిప్ టాప్గా ఉండాలి, ఇంతే నీట్గా ఉండాలి, ఇంత డ్రెస్అప్ అయిపోయి ఉండాలి. డ్రెస్అప్ అవ్వం కదా, అలర్ట్గా ఉండం. నేను చెప్పేది అది. హ్యూమన్ బీయింగ్ అవటం మూలన ఎక్కువ సందర్భాలు ఇమోషనల్ అలర్ట్గా ఉండడు, అంటే రేషనల్గా ఉండడు. హ్యూమన్ ఏంటంటే అవసరమైనప్పుడు మాత్రమే రేషనాలిటీని మైండ్లోంచి తీసుకొస్తాడు. ఈ యూజెస్ రేషనాలిటీ ఓన్లీ అకేషనల్లీ, నాట్ రెగ్యులర్లీ. మీరు గమనించండి, నేను ఇప్పుడు చెప్పిన మాట చిన్న విషయం కాదు. ఒకసారి జాగ్రత్తగా ఏం చెప్పానో విన్నారు కదా. హ్యూమన్ బీయింగు అకేషనల్లీ రేషనల్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఇమోషనల్. Because he is a human being, because he is a bundle of emotions, he is a bundle of thought process, a bundle of sensitivities, చాలా ఉంటాయి లోపల. బండిల్ ఆఫ్ వీక్నెసెస్ అంటే ఇట్లా బండిల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ కదా. సో హీ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అందువల్ల ఏంటంటే తక్కువ రేషనల్గా ఉంటాడు, ఎక్కువ ఎమోషనల్గా ఉంటాడు. మరి ట్రేడింగ్కి ఎమోషనల్ స్టాన్స్ పనికే రాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు ట్రేడింగు లాస్ట్ 10 minutesలో ఫ్రెంజీ అంటాం కదా, FRENZY,
ఆ పదం వాడాలి. ఫ్రెంజీ బయింగ్ వచ్చింది, సైకలాజికల్, ఇంకా చెప్పాలంటే ఇమోషనల్ బయింగ్ వచ్చింది. అంటే ఏంటో కంగారు పడిపోయి ఎగబడి ఇంకా ఏమి ఎలా పడితే అలా లెఫ్ట్ అండ్ రైట్ కొనేశారు. విశేషం ఏంటంటే చాలా కాలంగా డిస్కౌంట్లో నడుస్తున్నటువంటి ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ ఈరోజు ఫస్ట్ టైము ప్రీమియంలోకి వెళ్ళిపోయింది. స్పాట్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువగా ఉంది. దీన్ని ట్రేడింగ్ పరిభాషలో ఏమంటారంటే ఇమోషనల్ బయింగ్ అంటారు. అట్లా ఇమోషనల్ బయింగ్ అది కొట్టిపారేస్తుంది. కొట్టిపారేయటంటే కన్ఫర్మ్డ్గా ఏంటంటే ఇప్పుడు రేపు మండే మార్కెట్ పెరిగినా కూడా, మార్కెట్ పెరిగి 11,000కి వెళ్ళినా కూడా, లేదా ట్యూస్డే వెళ్ళినా కూడా ఈ ఫ్రెంజీ ఇమోషనల్ లెవెల్స్ దగ్గర ఎక్కడైతే ట్రేడ్ అయిందో ఆ ట్రేడు ఖచ్చితంగా మళ్ళీ కిందకు వస్తుంది, అక్కడికి వస్తుంది. ఇట్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ రీవిజిట్ అండ్ ఈవెన్ కమ్ డౌన్. మండే వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకని? అక్కడ ఇమోషన్స్ వర్క్ చేసినాయి, రేషనాలిటీ లేదు. ఆ రేషనల్ బయింగ్ లేదు, అక్కడ ఇమోషనల్గా బై చేసేసారు. ఆ ఇమోషన్స్ చల్లారిపోతాయి కదా. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అంటే 10,900 లెవెల్లో 10,900 లెవెల్కి వెళ్ళిన మార్కెట్ 11,000కి వెళ్ళినా కూడా, 11,150కి వెళ్ళినా కూడా అది మళ్ళీ ఇట్ విల్ రీవిజిట్ 10,900 అండ్ బిలో. అంటే ఇదంతా ఇందులో కొత్త విషయం ఏం చెప్తున్నారండి? పెరుగుతుంది, పెరిగిన తర్వాత కరెక్షన్ రాదా? వస్తుంది కదా. అదేంటి మీరు వాట్ ఈజ్ స్పెషల్ విత్ దట్ అంటే ఏంటంటే నేను చెప్పేది త్వరలో వస్తుంది అని, ఎక్కువ టైం తీసుకోదు అని, వారం 10 రోజులు కూడా తీసుకోదు అని అర్థం. అంటే ప్రిసైజ్గా చెప్పాలంటే నెక్స్ట్ వీక్ ఎప్పుడోకప్పుడు ఎనీ టైం దట్ విల్ కమ్ డౌన్ టు 10,900 అండ్ బిలో. ఎందుకని అలా చెప్తున్నారంటే ఈరోజు అక్కడ జరిగింది సైకలాజికల్ ఇమోషనల్ బయింగ్ జరిగింది. ఓకే, సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా అలాంటిదేనండి. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మిస్ అవుతున్నామని ఒకసారి వన్స్ బిటెన్ ట్వైస్ షై లాగా అది కొనేస్తాం. అయితే కొనేటప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే యామ్ ఐ రేషనల్? కొద్దిగా రేషనల్గా ఆలోచిస్తున్నానా? భయపడిపోతున్నానా? భయపడిపోతున్నాను, ఇంకా పెరిగిపోద్దని భయపడిపోతున్నాను. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది చూసుకోవద్దా? ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా పని కట్టుకుని 1,600 దగ్గర నుంచి 2,000కి తీసుకొచ్చేసారు. ఆల్మోస్ట్ 2,000కి వచ్చేసింది. అక్కడ కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది బాగా. రిలయన్స్ స్టాక్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. దాంతో బేర్స్ని క్రష్ చేశారు, కొట్టేశారు. ఈరోజు 10,900కి ఇండెక్స్ వచ్చిందంటే మ్యాక్సిమం రిలయన్స్ పుణ్యమే. అట్లాగేంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇదొక ఫినామినా. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫినామినా వల్లే బయింగ్ వచ్చేస్తుంది. అలా వచ్చి కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ ఇంకా నో మోర్ ఇమోషనల్ బయింగ్. అక్కడ ఇమోషనల్గా బయింగ్ ఎగబడి కొనే పరిస్థితి లేదు. ఈ వేడి ఉంటుంది చూసారా, ఆ వేడికి వెళ్ళిపోయి కొనేస్తారు చూసారా. ఆ కొనేవాళ్ళు ఇవాపరేట్ అయిపోతుందా వేడి. ఆ ఇవాపరేట్ అయిపోయిన తర్వాత తుస్సుమంటుంది, నార్మల్సీకి వస్తుందంటే అక్కడ తగ్గుతుంది. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఫినామినా ఎలాంటిదంటే ఇట్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దాన్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్. అంటే ఇంకోలా చెప్పాలంటే మిస్ అయితే వచ్చే నష్టం కంటే మిస్ అవుతాను ఏమో అని భయపడిపోయి ఎగబడి కొనటం వల్ల వచ్చే అనర్థాలు ఎక్కువ. నేను తెలుగులోనే చెప్పాను అనుకుంటున్నాను, నాకు వచ్చిన తెలుగులో చెప్పాను, కరెక్ట్గా చెప్పానో లేదో మరొకసారి చెక్ చేసుకోండి. ఓ పర్టికులర్ స్టాకు ఇది చూస్తూ ఉన్నాను, సడన్గా పెరుగుతుంది. అమ్మో, చూస్తుండగా అది 140 అలా 210 అయిపోయింది. చూస్తూ ఇంకా లాభం లేదు. ఇది ఎక్కడో అనుకోకుండా పేపర్లో వస్తుంది,
300 టార్గెట్ అని 210 దగ్గర చూసేసి అమ్మో 210 ఇంకా 300 అంటున్నారు, వెళ్ళిపోద్దేమో 300 కానీ గబగబ వెళ్ళి ఆ రోజు మర్నాడు 210 215 దగ్గర ఎగబడి కొనేయటం. వెళ్తే వెళ్ళొచ్చు 225 230 దాకా. ఆ తర్వాత ఎప్పుడో పడుతుంది, మళ్ళీ 180కి వస్తుంది. తగ్గిందే, వెయిట్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. మళ్ళీ 140కి 130కి వచ్చిన తర్వాత కళ్ళమ్మ నీళ్లు కారుతాయి. నేను అనవసరంగా చాలా కంగారు పడ్డాను, చాలా తొందరపడ్డాను, అంత అవసరమా? అటు చూస్తే నుయ్యి, ఇటు చూస్తే గొయ్యి. వదిలేస్తేనేమో కరవమంటే కప్పకి, వదలమంటే పాముకి అన్నట్టు ఇది కొంటే తంట, కొనకపోతే మంట. కొనకపోతే ఏమో పెరిగిపోతుందని ఇది, కొంటేనేమో తీరా పడిపోయింది. ఏంటి ఇది పరిస్థితి అని దువిధ, ఒక రకమైన దువిధావస్థలో ఉంటాడు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ కొనకపోతే పోయింది కదా, ఇంత పెరిగింది, ఇక నేను దీన్ని వదిలేయటమే అనుకొని వదిలేయటం లేదా కొనటం, రెండే కదా జరుగుతాయి. కొనకుండా వదిలేస్తే వచ్చే నష్టం కంటే, అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్, కొనకపోతే వచ్చేదేంటి, రావాల్సిన లాభం రాదు. కొనుక్కున్న తర్వాత అది పడిపోతే ఏమవుతుంది, క్లియర్గా నష్టం వస్తుంది. ఇంతకుముందు ఏమిటి, లాస్ ఆఫ్ ప్రాఫిట్. ఇప్పుడు జరిగేదేంటి, క్లియర్ లాస్. కొన్ని షేర్లు పడి పైకి రావును కూడా రావు, చాలా కాలం రావు, చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతాం, మన మనీ బ్లాక్ అయిపోతుంది అక్కడ. అంటే నేను చెప్పేది ఏంటంటే, కొనకపోతే వచ్చే నష్టం కంటే కొంటే వచ్చే అనర్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోబియాలో ఇందులో ఎవరైతే ఉండి కొంటారో, అందుకని ట్రై టు గెట్ అవే ఫ్రమ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నో డౌట్ మనం కొనకపోవటం వల్ల పెరిగిపోతాయి, కొనలేకపోయాను అనుకుంటాము, మిస్ అవుతాము. నేనైతే ఈరోజు నిన్నో ఒక మిత్రుడు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఎస్బీఐ మరి ఈ రేట్లో కొనమంటారా అని అడిగాడు. 185 186 ఉంది. ఐ థింక్ 180లో కొనుక్కోండి అన్న. 179 180 182 ఏదో చెప్పా. 182 రేంజ్లో కొనుక్కోండి, నాట్ నవ్ అని చెప్పా. బాగానే ఉంది. కానీ వాళ్ళు 190 అయిపోయింది. 188 అయింది. ఆ అబ్బాయి తిట్టుకుంటున్నాడేమో నాకైతే తెలీదు. ఫ్రెంజీగా సైకలాజికల్గా వెళ్ళిపోయింది. అతను 184 185 ఇవాళ 185 144 దగ్గరే ఉంది. వీక్గా ఉంది యాక్చువల్గా. ఓపెనింగ్ తర్వాత వీక్గా ఉంది ఎస్బీఐ. టెక్నికల్లీ వీక్. సడన్గా నిఫ్టీలో ఒక్కసారి సర్జ్ వచ్చేటప్పటికి దీనిలో ఇన్సింపతి ఇది పెరిగిపోయింది. ఖచ్చితంగా ఆ అబ్బాయి ఈయనకి మెసేజ్ పెట్టకుండా ఉంటే కొనుక్కునేవాడు కదా అని ఖచ్చితంగా అనుకునే ఉంటాడు. తర్వాత 195కి వెళ్ళింది అనుకోండి, హీ మే ఆల్సో బి సబ్జెక్ట్ టు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అయ్యయ్యో 185 దగ్గర మిస్ అయిపోయాను, 195 అయిపోయింది, ఇది ఇంకా అందదేమో అనుకుంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అందదేమో, సరే ఆయనకి చెప్పడం ఎందుకులే, వాళ్ళు చాలా కన్సర్వేటివ్గా ఆలోచిస్తారు, అందుకనే ఎంతో చాలా జాగ్రత్తగా ఉండి బెట్టుగా పర్వాలేదు కన్వీనియంట్ అనుకుంటేనే కొంటారు, లేకపోతే వదిలిపెట్టేస్తారు. అంటే బెట్టుగా చేస్తారు. మనం అట్లా వాళ్ళతోటి అవదు, వాళ్ళ ఇది వేరు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు. నేను అనవసరంగా అడిగాను ఆయన్ని, అడగకుండా ఉంటే బాగుండేది. ఇంకా మళ్ళీ ఇది 200 మళ్ళీ 250కి 225కి వెళ్ళిపోతే అప్పుడు కొనుక్కోవటం కంటే ఇప్పుడే కొనుక్కోవటం మెరుగని కొనుక్కుంటాడు 195 దగ్గర. మళ్ళీ అది 195 నుంచి 200కి వెళ్ళిందా ఓకే. ఆ 200కి వెళ్ళినప్పుడు అతను బయటకు వస్తే మరీ ఓకే, ఆ 5 రూపాయల ప్రాఫిట్ తోటి బయటకు వస్తే మరీ ఓకే. కానీ జనరల్గా ఏంటి పెట్టేస్తాం, వదిలేస్తాం. మళ్ళీ ఆ 200కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకోండి 180 175 లెవెల్స్కి, అది ఎంతసేపు 175 180 లెవెల్స్కి రావటం ఎంత విశేషమో, పెరగటం ఎంత సహజమో, తగ్గటం అంతే సహజం షేర్లకి. మళ్ళీ 175 180కి వచ్చేటప్పటికి ఒకసారి అక్కడ చూసుకుని 195 దగ్గర కొన్నాను, ఇప్పుడు 175 ఉంది, ఇప్పుడు ఏం చేయాలి,
డబ్బులుంటే పర్వాలేదు యావరేజ్ చేయనా, ఎస్బీఐ మంచి కంపెనీ కదా, ఓకే. అలాంటి ఆలోచన వచ్చి యావరేజ్ చేయాలనుకుంటే కండిషన్ అప్పుడు మార్కెట్ కండిషన్స్ పర్వాలేదు అనుకుంటే యావరేజ్ చేయటం ఓకే. లేకపోతే ఈవెన్ అదర్వైజ్ 195 దగ్గర కొని 175 దగ్గర చూసుకోవటం సరదా, 20 రూపీస్ పర్ షేర్. అది ఎందుకు జరుగుతుందంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుటే. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కొనకపోతే రావాల్సిన లాభం రాలేదు, పోయింది. కానీ కొనేసిన తర్వాత తగ్గితే మనస్తాపమే కదా. మళ్ళీ ఫండ్స్ చూసుకుని మళ్ళీ యావరేజ్ చేసుకోవాలి. మంచిదైతే పర్వాలేదు, ఎస్బీఐ లాంటిది ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదు. కానీ అన్నీ అలా ఉండవు, కొన్ని తగ్గిన తర్వాత మళ్ళీ పెరగవు. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోబియా అంటే ఈ ఫోబియా కాదు కానీ ఇది ఒక రకమైనటువంటి ఆలోచన చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెడుతుందంటే ఎవరైతే కొంచెం జూనియర్స్ ఇన్వెస్ట్మెంట్లో రాటు తేలిన వారు, ఇన్వెస్ట్మెంట్ గురించి బాగా అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు చేయరు. ఎందుకు ఏమనుకుంటారా, ఇదేదో పోయిందే అనుకున్నాను, అయ్యయ్యో సరే కానీలే, ఎందుకంటే డెక్కా ముక్కలు తిని ఉంటారు, ఇలా చాలా చూసుంటారు కదా, చాలాసార్లు అలా జరిగింది కదా, దిస్ ఈజ్ క్వైట్ న్యాచురల్, అలాగే జరుగుతుందిలే, పోనీ నెక్స్ట్ టైం బెటర్ లక్, ఇంకోటి ఏమైనా ఉందేమో చూద్దాం. ఎందుకంటే 6,000 పైగా షేర్లు ట్రేడ్ అవుతుంటే బీఎస్సీలో, పోనీ 2,000 షేర్లకు పైగా ఎన్ఎస్సీలో ట్రేడ్ అవుతుంటే ఇదేదో పోయిందని దాని వెంబడి పట్టడం ఎందుకు? అది పోతే ఏమవుతుందో అలాంటిది నువ్వు పోతే నీ తాత నీ ముత్తాత లాంటిది ఉంటుంది షేరు, నేను చూసుకుంటాను అంటే ఆ రకమైనటువంటి ధీమా అది కావాలి. ఆ టెండెన్సీ ఆ టెంపర్మెంట్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు పోయిన దాని గురించి మనం పట్టించుకో. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 100-105 రేంజ్లో ది ఇండియన్ హోటల్స్, తాజ్ హోటల్ గ్రూప్ ఇది తెలుసు కదా మీకు. అక్కడ మరి సముద్రపు ఒడ్డున బాంబేలో ఘోరం జరిగింది కదా, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి నరమేధం చేశారు. ది ఇండియన్ హోటల్స్ లిమిటెడ్, తాజ్ గ్రూప్, టాటా గ్రూప్ చెప్పాలంటే మీకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టాండర్డ్ కంపెనీస్. 100-105 దగ్గర నేను ఆలోచిస్తూ సో అనుకున్నాను, మిస్ అయిపోయాను. అది మిస్ అయిపోయిన తర్వాత 100-105 ఆ రేంజ్లో టెక్నికల్గా పొజిషన్ బాగుంది, ఇప్పుడు పెరుగుతుందని అర్థమైంది. చూస్తూ మర్చిపోయాను. తర్వాత అది చాలా పైకి వెళ్ళింది, దగ్గర 150 పైకే వెళ్ళినట్టుంది. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేయలేదు. ఏమనుకున్నాను, ఓకే ఇంతకుముందు కూడా 2 సార్లు కొన్నాను, ప్రాఫిట్లు బుక్ చేశాను, అట్లా దాంతో పడ్డాను, నేను చాలా సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, అందులో అంత తెలుసు దాని గురించి బాగా. దాని ఫండమెంటల్స్ కూడా బాగుపడినాయి, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. ఆ మధ్యన బాంబేలో మరి జరిగింది కదా, సముద్రపొడిన హోటల్లో, తాజ్ హోటల్లో చాలామందిని చంపేశారు పాకిస్తానీ ఉగ్రవాదులు. అట్లాంటప్పుడు కొద్దిగా బాగా తగ్గింది, మళ్ళీ తర్వాత మళ్ళీ పికప్ అయింది. సో డిఫరెంట్ ఇష్యూ. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో పడలా నేను. ఒకటే అనుకున్నా, ఇట్స్ ఓకే, ఇలాంటివి ఎన్ని ఉంటాయి, ఎన్ని వస్తాయి, ఎన్ని పోతాయి, సరే చూద్దాంలే, వస్తే ఎప్పుడన్నా వస్తే చూద్దాం, లేకపోతే ఏం పర్వాలేదులే, బోల్డన్ ఉన్నాయి కదా అని. ఈ బోల్డన్ ఉంటాయి కదా అన్న విషయం కొనుక్కోవాలనుకుంటే ఎప్పుడూ ఉంటాయండి. మేళా ఎప్పుడు సంత రోజులా కాకుండా రోజు సంతే, రోజు మేళానే. అలా స్టాక్ మార్కెట్ ఏ టైంలోనైనా కొనుక్కోవడానికి దొరుకుతాయి షేర్లు, ఏ టైంలోనూ అమ్ముకోవడానికి ఉంటాయి షేర్లు, అది తెలియాలి. ఈరోజు అనుకోకుండా నేను ఎందుకు చూశాను షేర్లు చూస్తుంటే ఇండియన్ హోటల్స్ చూశానండి. ఇండియన్ హోటల్స్ చూస్తే అది 70లో ఉందండి, 70sలో ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకసారి నవ్వొచ్చింది, నన్ను చూసి నేను నవ్వుకున్నా. అయ్యో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనుకున్నానే. అవును కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇది అలాంటిదే. నేను టెంప్ట్ అయిపోలేదు, ఏదో అయిపోలేదు, కంగారు పడిపోయి 135, 145 దగ్గర కొనుక్కోలేదు, బాగానే ఉంది, ఇప్పుడు సగానికి దొరుకుతుంది. ఇప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్యాండిడేట్ అయితే ఏం చేస్తాడు,
ఆ 145 110 దగ్గర నుంచి అది చూస్తూ చూస్తూ ఉంటాడు, 145 155కి వెళ్తుంది, అక్కడ కొనుక్కుంటాడు. జాకాల్ హ్యాజ్ ఎ డే ఏదో అంటారు కదా, అలాగే ఇప్పుడు 75 చూసుకోవాల్సి వస్తే మరి వర్ణాతీతం ఆ బాధ. అవునట్టు మర్చిపోయాను, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండి, మీరు వాచ్ చేయండి. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఈ కరోనా భయం పోతే కొద్దిగా పోతున్నది, మనకి వ్యాక్సిన్ ట్యాబ్లెట్స్ అవి వచ్చేస్తే కొంచెం యాక్టివ్గా ఉంటే ఆగస్టు తర్వాత ఖచ్చితంగా ఈ కరోనా భయం పోతుందిలేండి. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వచ్చేస్తాయి, సైకలాజికల్గా మనకి ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే సైకలాజికల్గా ధైర్యం వస్తుందో ఆ మెడిసిన్ నిజంగా పనిచేయని, అంత బాగా పనిచేయని మెడిసిన్ అయినా అదేం కాదులేండి, పనిచేసే మెడిసిన్నే చూసే అప్రూవ్ చేస్తుంది అనుకోండి డిపార్ట్మెంటు. బట్ కాస్త పనిచేసి చేయిందైనా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇమ్యూనిటీని పెంచి ఆటోమేటిక్గా అది కరోనాని తోసిపారేస్తుంది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాచ్ చేయవలసినది. మీకు ఏవియేషన్ ఇండస్ట్రీ అయితే నేను దాన్ని డైరెక్ట్గా చెప్పను, కానీ ఏవియేషన్ ఇండస్ట్రీ చూడండి, మళ్ళీ కార్లు బస్సులు తిరుగుతుంటే విమానాలు తిరుగుతుంటే మళ్ళీ నార్మల్సీకి వస్తాయని నాకు కొంచెం రిజర్వేషన్స్ ఉన్నాయి. బట్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ విషయంలో రిజర్వేషన్స్ లేవండి. మరి 135 దగ్గర కొనకుండా 105 దగ్గర కొనకుండా చూస్తుంటే నాకైతే ఐడియా వచ్చింది, ఓకే చూడబోతే ఇది కొంచెం కొనుక్కోవచ్చే. అట్లా 2-3 కంపెనీలు చూశాను, 2-3 ఇండస్ట్రీల్లో 2-3 కంపెనీలు చూశాను. 2-3 ఇండస్ట్రీలు, 2-3 సెక్టర్లు అని చెప్పాలి. ఇండస్ట్రీ ఏంటి, 2-3 సెక్టర్లో. అందులో ఇదొకటి, ఏదో అనుకోకుండా వెళ్ళటం, నాకు ఐడియా రావటం. సరే ఈరోజు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ గురించి మాట్లాడతానని అనుకున్నాను దాన్ని చూసి. ఫండమెంటల్స్ ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఓన్లీ థింగ్ ఈజ్ కరోనా వల్ల తగ్గింది. కరోనా లేకపోతే ఏమవుతుంది, పెరుగుతుంది. ఏంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్? 110 దగ్గర నేను 15 దగ్గర కొనుక్కోలేకపోయాను, ఎమ్మడి పడలేదు, ఎగబడలేదు. ఇప్పుడు 75 దగ్గర కొనుక్కుంటాను. అసలు ఇప్పుడు 75 దగ్గర కొనాలండి, నిజానికి అంత తొందర ఏం లేదు, ఆలోచిస్తున్నాను. ఎందుకంటే 10,900 11,000 రేంజ్లో ఉంది కదా. 11,000 రోజుది ఎప్పుడొకప్పుడు కరెక్షన్ వస్తుంది కదా, తొందర ఏముంది. ఎప్పుడో కరెక్షన్ వచ్చినప్పుడు ఇన్సింపతి ఇది కూడా తగ్గుతుంది కదా. ఈ కరోనా గొడవ పోయేలోగానే ఎప్పుడో మధ్యలో కరెక్షన్ వస్తుంది. పెద్ద కరెక్షన్ రాకపోతే ఒక 400-500 పాయింట్లు కరెక్షన్ వస్తుందేమో, వస్తే ఒక 5-6 రూపాయలు తక్కువకు దొరుకుతుందేమో, అది కంగారు పడేదేం లేదు. అయితే నేను జనరల్గా ఏం చేస్తుంటానంటే అబ్జర్వేషన్ కోసం ఒకసారి వన్స్ ఐ గెట్ అన్ ఐడియా, అంటే నా మెంటాలిటీ అలాంటిది, కొంచెం టెంప్టేషన్ అంటామో ఏమంటామో, లేకపోతే రీసెర్చ్ టైప్ మైండ్ అనాలో ఏమనాలో తెలీదు. నేనేం చేస్తానంటే శాంపుల్ క్వాంటిటీ కొని పడేస్తాను. అది ఏ రేట్లు ఉంటే ఆ రేటు, పెద్దదే ఎక్కువ రేటో తక్కువ రేటా ఇప్పుడు కొనొచ్చా కొనకూడదని చూడను. శాంపుల్ క్వాంటిటీ కదా, 100 షేర్లు కొనాలనుకుంటున్నాను అనుకోండి, 10-20 కొంటా, అంతే, కొని పడేస్తా. ఇప్పుడు అట్లా అబ్జర్వేషన్ రేడార్లో ఉంటుంది కదా, ఆ రేడార్లోకి వస్తుంది, జనరల్గా తగ్గుతుంది. ఫ్లూక్గా అది దాని మీద అది కొనాలని ఆలోచన వచ్చిన వెంటనే కొనేసినప్పుడు జనరల్గా తగ్గదండి, తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్నాను అనుకోండి, ఈ రేంజ్లో అయితే జనరల్గా తగ్గే అవకాశమే ఉంది, 10 రూపాయలు 5 రూపాయలు. కానీ చిన్న క్వాంటిటీ కదా, పించ్ చేయదు, మళ్ళీ తగ్గుతుంది, క్వాంటిటీ యాడ్ చేసేస్తాను. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అనుకోండి, ఇంకొకసారి కొంటాను అంతే. మార్కెట్ బాగోక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అనుకుంటే ఇంకొకసారి కొంటాను, కొని పడేయటం వచ్చి ఫర్గెట్, జీరో ఇవని ఇంకోటి అవని ఎప్పుడో. ఏంటది కంపెనీ పేరు గుర్తురాట్లా, మోటార్స్ అనుకుంటా, పంప్స్ అనుకుంటా, పంప్ సెట్స్ ఏదో దాని పేరు గుర్తురాట్లా, చాలా చిన్న కంపెనీ అండి. ఆ మధ్యన ఎప్పుడు 7-8 నెలలు 10 నెలలు పైన అయిపోయింది. చిన్న క్వాంటిటీ కొన్నానండి 1500కి, అది 1100కి వచ్చేసింది. చూస్తా సరదాగా లక్కీగా మళ్ళీ యాడ్ చేశాను. అది ఎప్పటికీ పెరగదే, అది అక్కడే 1100 1200 1100 అలాగే ఉంది. నేను పట్టించుకోలేదు కదా, ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఇట్ కదా. ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అమౌంట్ పెట్టలేదు కదా, కొంచెం రీజనబుల్ అమౌంట్ పెట్టాను కదా. ఇక కంపెనీ మంచిదేనే, ఇంకోసారి చూసా, బాగానే ఉంది, గుడ్ కంపెనీ, పెర్ఫార్మింగ్ కంపెనీ, ఏంటిది పెరగట్లేదా, సర్లే దాని గురించి ఎందుకు ఆలోచించడం, ఎక్కువ ఆలోచించేది లేదు.
ఇన్వెస్ట్మెంట్ అంటే అంతే. ఫండమెంటల్స్ ఏమైనా మార్పు వచ్చినాయా, రాలేదా ఇక దాని గురించి ఆలోచించక్కర్లా. రీసెంట్గా ఇప్పుడు అది మళ్ళీ 1450 1500కి వచ్చేసింది. పైగా మార్కెట్లు బేర్ మార్కెట్లోకి వచ్చాము, ఏంటేంటో కథా కమామేషు. బాగున్నప్పుడు పెరగలేదు, ఇప్పుడు పెరుగుతున్నది అది అంతే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మనం చేయవలసిందల్లా ఏంటంటే స్టాక్ తాలూకు స్థితిగతులు, ఫండమెంటల్స్ వరకే అంతే, మిగతా విషయాలు పట్టించుకోకలా. ఏదో అనుకోకుండా అయిపోతుంది. పీసీ జ్యువెలర్స్ లేకపోతే ఇంకోటి లాగా కొన్ని జరుగుతాయి కదా, అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి, లేకపోతే డిహెచ్ఎఫ్ఎల్, ఎస్ బ్యాంకులో. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఊహించినది విషయం కదా, అది మన అదృష్టం అంతే. మనం ఊహించలేదు కదా, అప్పుడు తప్పదు బయటకు వచ్చేస్తాం, లేకపోతే తగ్గిస్తాం. అసలు బేసిక్గా ఏంటంటే పెద్ద క్వాంటిటీలు పెట్టాం, పెద్ద అమౌంట్లు పెట్టాం. ఎంత గొప్పదనుకున్నా పెద్ద అమౌంట్లు పెట్టాం. అది బేసిక్ ప్రిన్సిపల్. డిస్ట్రిబ్యూట్ ద రిస్క్ అమాంగ్ నంబర్ ఆఫ్ షేర్స్. నేనైతే నాకు చాలా ఉంటాయి కదా, అస్సలు దాంతో దీని లెక్కే లేదు. ఈ 20,000 15,000 జీరో అయిపోతుంది, లేదా ఉంటుంది. ఒకసారి అట్లా అయిపోతుంది, పోతుంది అనుకుని వదిలేసినవి ఆ 20,000 లక్ష, 1,50,000, 2 లక్షలు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ 20,000 2 లక్షలు అయినవి, 3 లక్షలు అయినవి ఉన్నాయి. అట్లా ఎందుకైనాయి అంటే ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్, వదిలేయటమే. దాని గురించి రోజు ఆలోచించడం చూడటం కాదు. పెరుగుతుంది, డిస్టర్బ్ చేయకూడదు. నేను చేసేవాడిని అలాగా. పెరుగుతున్నప్పుడు అమ్మో ఇంకా మళ్ళీ పడిపోద్దేమో అని అమ్మేయటం, 20%కి 30% కక్కుర్తి పడిపోయి గక్కుని అమ్మేయటం. ఆ తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మానేశాను. ఆ మధ్యన అలాగే ఇప్కా ల్యాబ్, తర్వాత ఆర్తి డ్రగ్స్, నాకు ఫ్యాన్సీ, నాకు ఫార్మా ఇండస్ట్రీ అంటే కొంచెం ఫ్యాన్సీ. ఫార్మా ఇండస్ట్రీ స్టేబుల్గా ఉంటుంది, మనం పట్టించుకోం కదా, చూడం కదా ఎక్కువ, అది అలా పడి ఉంటాయనే ఉద్దేశం కూడా. స్టాయిక్గా అలా ఉంటాయి కదా అని, రెసిస్టెన్స్ ఉంటుంది కదా వాటిలో, రెసిలియంట్ కదా అని అలా పడేస్తే బోల్డ్ ఉన్నాయి. లూపిన్ దగ్గర నుంచి, సన్ ఫార్మా దగ్గర నుంచి, నాట్కో దగ్గర నుంచి, ఆరబిందో ఫార్మా దగ్గర నుంచి, యు నేమ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్ లాగా చాలా ఉన్నాయి. అప్పుడెప్పుడో ఆ 8 నెలలో 9 నెలలో 10 నెలలో ఎంత అయిందో తెలియదు, సంవత్సరం అవ్వలేదు అనుకుంటా. ఆర్తి డ్రగ్స్ అది చూస్తుంటే రోజు పెరుగుతున్నది. అయితే 30-40% దగ్గర ఒకసారి అనిపించింది నాకు, ఊరికే టెంప్టేషను. పాత స్మృతులు గుర్తుకొచ్చాయి. పోతే ఉంటే ఉంటుంది, ఏముంది, వదిలే అలాగని. ఇవాళ అది 130% చూపిస్తున్నది ప్రాఫిట్. నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. రేపొద్దున మార్కెట్లో కరెక్షన్ వచ్చినా ఇందులో కరెక్షన్ వస్తుంది, అయితే పెద్దగా రాదు, అయినా పట్టించుకోకూడదు. 140 అల్లా ఇప్పుడు 110కో 195కో వచ్చినా పట్టించుకోకూడదు. ఏదన్నా కంపెనీలో ఏదైనా డెవలప్మెంట్ వచ్చి ఏదో అయితే అప్పుడు అది వేరే సంగతి. అదర్వైజ్ వీ షుడ్ నాట్ డిస్టర్బ్, వీ షుడ్ నాట్ గో అగెనిస్ట్. పెరుగుతుంటే డిస్టర్బ్ చేయను నేను. ఇప్కా ల్యాబొరేటరీస్ అంతే, సంవత్సరం పైనే అలా పడుకొని ఉంది. ఇవాళ 165-180% ఉంది ప్రాఫిట్. క్యాడిలా అయితే లాసుల్లో పోయింది, కానీ ప్రాఫిట్లోకి వచ్చేసింది, గ్రీన్లోకి వచ్చేసింది, ప్రాఫిట్లో పరిగెడుతున్నారు. అయితే 2-3 సార్లు చూశాను. సీక్వెంట్ సైంటిఫిక్ అని ఒకటి ఉంది, అందులో బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం చాలా క్వాంటిటీ తీసేసాను, కొంతే వదిలేసాను అనుకోండి. ఆ సీక్వెంట్ సైంటిఫిక్ అనేది 40sలో కొన్నది ఇప్పుడు 100 పైనే వెళ్ళిపోయింది. అంతే, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. ఎక్కువ దాని గురించి ఆలోచించొద్దు. అలా ఆలోచించకుండా ఉంటే చాలా షేర్లు వస్తాయి, కొన్ని పోతాయి. థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నుంచి దూరంగా ఉండాలి. ఇది మిస్ అయితే ఏమవుతుంది, పోనీ ఐ విల్ ట్రై సంథింగ్ ఎల్స్, ఐ విల్ లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్. లేదు ఇదే ఇంకోసారి వెనక్కి వస్తుందేమో, వచ్చినప్పుడు చూస్తాను. గొప్ప షేర్లు రాలేదని నేను మీకు ఈ వీడియోలో చాలాసార్లు చెప్పుంటా. 56-65 మధ్యన కొన్న ఐషర్ మోటార్స్ ఆ రోజుల్లో 10 రూపాయలు షేర్, అది 56-65 మధ్యన అలా ఉండిపోయింది నా దగ్గర. తర్వాత ఇంకొకసారి 19 రూపాయలకు వచ్చిందండి. 19 రూపాయలకు కొన్నాను, అప్పుడు యావరేజ్ చేశాను 19 రూపాయల దగ్గర. ఆ తర్వాత చౌకగా అమ్మేసుకున్నాను, పెద్ద ప్రాఫిట్లు ఏం తీసుకోవాలా.
100-150%, మ్యాక్సిమం 200% ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, అంతే కదా. అంతే ప్రాప్తం, దేనికి దానికే. అప్పుడు డబ్బులు కూడా అవసరం. అమ్మిన రోజుల్లో 150-160కి అమ్మేశాను. అప్పుడు చాలా ఎక్కువ వచ్చింది అనుకున్నాను నేను. సో ఇలా రౌండ్ తిరిగి వస్తాయండి సైకిల్, బిజినెస్ సైకిల్ లాగా. మరి ఎవరన్నా అనుకున్నామా ఇండియన్ హోటల్స్ 70 రూపాయలకి వచ్చేస్తుందని? వచ్చిందిగా. చాలా కంపెనీల విషయంలో అలా జరుగుతుంది. కొన్ని కంపెనీల విషయంలో అలా నియర్ ఫ్యూచర్లో జరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటమే, అంతేగాని అయ్యో పోయావు, అయ్యో నన్ను విడిచిపోయావు, ఐ మిస్డ్ యూ. ఏమన్నా హ్యూమన్ బీయింగ్ అనుకున్నా ఇమోషన్స్ అటాచ్ చేసుకుని ఐ మిస్డ్ యూ, నువ్వే కావాలి నాకు, నువ్వు తప్ప ఇంకా నాకు సమస్య లేదు, ఈ ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదు, అసలు నాకు దేవుడు కూడా అక్కర్లేదు, ఐ మిస్డ్ యూ అనుకోవటానికి హ్యూమన్ బీయింగ్స్ కాదు కదండి, షేర్లే కదా ఆఫ్టర్ ఆల్. అందుకని ఇది కాకపోతే ఇంకోటి, ఐ మిస్డ్ దిస్, ఓకే లెట్ మీ యాక్సెప్ట్ ఐ మిస్డ్ దిస్, ఏదో దట్ ఈస్ గాడ్స్ మాస్టర్ ప్లాన్, అది అలా జరగాల్సి ఉండే అలా జరిగిందనమాట, అంతే. యాక్సెప్ట్ చేయాలి, ప్రొటెస్ట్ చేయకూడదు. ప్రొటెస్ట్ చేస్తే బీపీ షుగర్లు వస్తాయి. డోంట్ ప్రొటెస్ట్. ఓకే వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, లెట్ మీ లుక్ ఫార్వర్డ్ టు అదర్ ఆపర్చునిటీస్. బోల్డ్ అని కంపెనీలు, బోల్డ్ అని షేర్లు. ఇప్పుడు చూడండి కొద్దిగా కరెక్షన్, అంటే మార్కెట్లో కొద్దిగా ఒక ఇది రానివ్వండి, ఎందుకంటే 11,000 దగ్గరే ఉండిపోదు కదా మార్కెట్. అప్పుడు ఇప్పటికీ కూడా చాలా షేర్లు, ఈరోజే చూశాను నేను చాలా, ఇప్పటికీ కూడా చాలా షేర్లు పెద్దగా పెరగల, అసలు దాదాపు పెరగకుండా ఉన్నాయి, పెరగటానికి అవకాశం ఉన్నవి, పెరగనివి ఉన్నాయి. బోల్డ్ అని కంపెనీలు ఇప్పటికీ బోల్డ్ అని కనపడుతున్నాయి. డోంట్ వరీ, ఐ విల్ డిస్కస్, ఈ ప్లాట్ఫామ్ మీదే డిస్కస్ చేస్తా, జనరల్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేస్తాను. చూసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుందరు, కానీ ఇప్పుడు చెప్పలేండి, ఇప్పుడు అవసరం కూడా లేదు. ఈ స్టేజ్లో చెప్పగానే గబుక్కుని కొనేసుకుంటారు, అది నా బాధ, అందుకని చెప్పను. కొంచెం కరెక్షన్ వస్తే అప్పుడు డిస్కస్ చేస్తాను స్టాక్స్ గురించి. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే దాని నుంచి కొంచెం బయటికి రావాలి. అదే ట్రేడర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. రోజు ఎక్కడో చాట ఏదో ఒకటి చిన్న మిస్టేక్ జరుగుతుంది. నేను అంటే 100 రూపాయల దగ్గర అమ్మవలసింది 67 రూపాయలకి అమ్మేశానని, లేకపోతే ఆ 100 దగ్గర అమ్ముంటే ఇంత ప్రాఫిట్ వచ్చి ఉండేదని, లేదా ఇది కొనకుండా ఉంటే నాకు లాస్ వచ్చేది కాదని, ఇట్లా రోజు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నుంచి దూరంగా ఉండాలి. ట్రేడర్స్ మరింత జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతోటి. ముఖ్యంగా ఇమోషనల్గా ఉండకూడదు. ట్రేడింగ్ అనేది చాలా 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 కేర్ఫుల్ వెంచరు, కాబట్టి ఇమోషన్స్కి గురి కానేకూడదు. ఆ ఇమోషన్స్కి గురి కాకుండా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ట్రేడింగ్లో రాణించగలుగుతారు, లేకపోతే లేదు. సరే, మార్కెట్ గురించి ఇంతకు చెప్పేశాను. జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే చూడండి, మార్కెట్ ఈరోజు అడ్వాన్సెస్ 1232 అయితే తగ్గినవి 625, సకానికి సగం. ఇక్కడికంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇక్కడికంటే కొద్దిగా వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ వచ్చింది కొద్దిగా, ఇక్కడి నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈరోజు 200 పాయింట్లు దగ్గర పెరిగిందంటే అంత ఫ్రెంజీ బయింగ్. లాస్ట్ 10 మినిట్స్ అయితే ఇక అమ్మేవాళ్ళు లేరు, అందరూ కొనేవాళ్ళే. సైకలాజికల్ లెవెల్స్ అట్లా, సైకలాజికల్ అంటే ఇమోషనల్ లెవెల్లో వెళ్ళి కొనుక్కున్నవి అక్కడ ఆగవు, అక్కడ నిలవదు. అందుకే చెప్తున్నాను కదా, 10,900 అనేది అక్కడ నిలవదు. 10,900 నుంచి కిందకి రావాల్సిందే. అది మండే వస్తుందా, నెక్స్ట్ వీక్లో ఇంకెప్పుడైనా వస్తుందా అంటే వారం కంటే ఎక్కువ టైం పట్టదు నా లెక్క ప్రకారం. చూద్దాం, మనమేమో దేవుళ్ళం కాదు కదా. బట్ టెక్నికల్గా ఏంటంటే థియరిటికల్గా చెప్పాలంటే వారం రోజులు కూడా ఉండదు. అట్లా ఇమోషనల్ బయింగ్ అలా పైకి వెళ్ళిపోయారు కదా, ఎగబాకుని వెళ్ళిపోయారు, కంగారుగా వెళ్ళిపోయారు. అలా కంగారుగా వెళ్ళిపోయింది. అది రేషనల్గా ఆలోచించి రేషనల్గా చేయలేదు కదా. దే డిడ్ నాట్ యాక్ట్ రేషనల్లీ, సో దట్ విల్ నాట్ సస్టైన్. అదండి విషయం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అవుతూనే ఉంటాం. నెవర్దిలెస్
వీ షుడ్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్. అంతేగాని డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.